ఈ వీడియో ఎక్కడ నాకు కనబడలేదు. అందుకే నేను ఇప్పుడు తయారు చేస్తున్నాను. పలావ్‌కి, బిర్యానీ టమాటాకి తేడా ఏంటనేది. ఇప్పుడు ఏంటంటే పలావ్ అనేది చూసేటప్పుడు కొన్ని మసాలా ఘాటు అదంతా తక్కువ ఉంటుంది. బిర్యానీ అనేసరికి ఎక్కువ ఉంటుందన్నమాట. అయితే నా చిన్నప్పుడు ఎలా ఉండేదంటే పలావ్ అనేది ఒక రకంగా చేసేవారు అప్పట్లో. కానీ నా చిన్నప్పుడు చేసే విధానం అనేది ఎక్కడ నాకు కనబడటం లేదు. అందుకే ఈ వీడియో అనేది చేశాను. ఇప్పుడు మీరు బాగా సైంటిఫికల్గా కూడా పరిశోధిస్తే ఇప్పుడు చూడండి, పలావ్ అనేది మసాలాలన్నీ కూడా లోపలలో కొంచెం ఈ బియ్యపు గింజకి పైన ఉంటాయన్నమాట. అదే బిర్యానీ అనేసరికి లోపల వరకు వెళ్తాయి. ఇది మాత్రం అందరూ ఒప్పుకుంటారు కదా, పలావ్కి బిర్యానీకి తేడా అనేది. అయితే ఇది ఎలాగ వాళ్ళు వండారు ఆ విధానం అనేది తెలుసుకుంటే అది మంచిదన్నమాట. దాని తర్వాత పలావ్కి బిర్యానీకి తేడా అనేది తెలుస్తుంది. పలావ్ అనేది ఏం చేస్తారని అంటే, ముఖ్యంగా నేను ఆంధ్రా నుంచి వచ్చాను కాబట్టి నా చిన్నప్పుడు ఎప్పుడో ఇలా ఉండేది. వీటిని పలావ్ అనేవారు. చికెన్ పలావ్ అంటే మసాలాలన్నీ అలాగే ఉంటాయి, కానీ వండిన అన్నాన్నేమో ఆ మసాలాలు దానిలో కలిపేవారు. అప్పుడు మీకు పలావ్ అనేది వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే బియ్యపు గింజకి పైన మాత్రమే అంటుకుంటుంది అనమాట ఆ మసాలాలన్నీ. ఇదే బిర్యానీ అని అంటే రైస్ని దీనిలో వండుతారనమాట. అప్పుడు ఏమవుతుందంటే అన్ని మసాలాలు బాగా రైస్కి అనేది పడతాయి. కారం అంతా కూడా ఉంటుంది, అది తర్వాత విషయంలేండి. ఇప్పుడు ఈ నెట్లోనంతా చూసేటప్పుడు ఈ దమ్ బిర్యానీ అనేది బిర్యానీ అనేస్తున్నారు. యాక్చువల్గా దమ్ బిర్యానీ అనేది చాలా వేరు అనమాట. చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్కి తేడా తెలుసుకుంటే అప్పుడు దమ్ బిర్యానీ అనేది ఇది వేరు, ఇది బిర్యానీ అనేది లేయర్స్ ఎవరు ఒకదాని మీద కూడా చేస్తారు, అది వేరే విషయం. ఇంకోటండి, వెజ్ పలావ్ అన్నా వెజ్ అన్నం అనేది తీసుకుని దాన్ని మసాలాలు అన్నిట్లో వేస్తే వెజ్ పలావ్ అవుద్ది. వెజ్ బిర్యానీ అని అంటే బియ్యపు గింజలనేమో వేస్తే అప్పుడు వెజ్ బిర్యానీ అవుతుంది అనమాట. ఇది ఈ విధంగా ఉంటుందన్నమాట. అందుకే కొంచెం ఇది వస్తుంది. ఇది ఎక్కడుందని నెట్లో నేను అలాగా బాగా వెతికి చూస్తే ఇటువంటిది ఎక్కడా లేదేంటి అని అంటే తవా పలావ్ అని సంజీవ్ కపూర్ గారు చేసిందేమో ఉన్నదనమాట. అది సంజీవ్ కపూర్ గారు చేశారు. ఇంకా ఇంకెక్కడ కనబడలేదు నాకు, అందుకే నేను ఇది చేశాను ఈ వీడియో అనేది. ఇంకా టమాటో బిర్యానీ అనేది, టమాటో అనేది ఏంటంటే బిర్యానీలోని వేస్తారు. ఎలా ఉంటుందంటే ఇది ఇప్పుడు బిర్యానీలో రంగు రావాలంటే మీకు రకరకాల మసాలాలన్నీ వేయాలి. ఇదే రంగుని ఏంటంటే కొంచెం రంగు అనేది ఈ టమాటోల వలన కూడా వస్తుంది. ఇప్పుడు మనకు మసాలాలు అన్నీ లేవు అనుకోండి, ఎక్కువ మసాలాలు, అప్పుడు ఏమవుతుందంటే టమాటో వలన కూడా కొంచెం రంగు అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా ఏంటంటే టమాటో అనేది ఇంకొక విషయం ఏంటంటే అది జీరో ప్రాణిక్ ఫుడ్ అంటారనమాట. అది తినిన తర్వాత కొంచెం రెడ్యూస్డ్ యాక్టివ్నెస్ అనేది ఉంటుందన్నమాట. అంటే కొంచెం మీ బిర్యానీ మామూలుగా మొగలై బిర్యానీ ఏవో బిర్యానీలు అనేది తినేటప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు. అయితే ఇది తినేటప్పుడు ఏంటంటే టమాటో అనేది వేసినప్పుడు అది ప్రాణ అనేదాన్ని తగ్గిస్తుంది అనమాట. ఎందుకంటే జీరో ప్రాణిక్ ఫుడ్ అంటారనమాట దాన్ని, టమాటోని. అది ఈ విషయం అనేది చెప్దామని ఈ వీడియో అనేది చేశాను.